హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాలకు సంబంధించి నోటిఫికేషన్ 2025-26కు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ మార్చి 6వ తారీఖు గురువారం నాడు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో బాలబాలికలకు సంబంధించి 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఎక్కడైతే ఉన్నాయో ఈ బీసీ వెల్ఫేర్లో ఖాళీగా ఉన్నటువంటి ఈ సీట్లను వీరికైతే కేటాయించడం జరుగుతుంది. సో దీనికి మనం ఏ విధంగా అప్లికేషన్ అయితే చేయాలి, మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, మనకి క్యాస్ట్ ఇన్కమ్ ఎంత ఉండాలి, మరియు అదేవిధంగా మనకి ఎటువంటి అర్హతలు అయితే ఉండాలి, ఎక్కడ అప్లికేషన్ చేయాలి, ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది నేను ఈ వీడియోలో పూర్తిగా మీకు అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాలకు సంబంధించి 2025-26 6, 7, 8, 9 తరగతులు ఎవరైతే చదువుతున్న విద్యార్థులు బాలబాలికలు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి అప్లికేషన్లు అయితే కోరడం జరిగింది. ఈ అప్లికేషన్ చేయాల్సిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్చి 31 లోపు అప్లికేషన్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఏప్రిల్ 15 హాల్ టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 20వ తారీఖున వీరికి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే అప్లికేషన్ చేసిన విద్యార్థులు ఉంటారో వీరికి ఎగ్జామ్లో వచ్చిన మార్కులు మరియు మెరిట్ ప్రకారంగా అదేవిధంగా రిజర్వేషన్ పరంగా వీరికైతే సీట్లు కేటాయించడం జరుగుతుంది. 6వ తరగతికి అప్లికేషన్ చేసి విద్యార్థి మరియు విద్యార్థినికి 31/8/2025 నాటికి 10 సంవత్సరాలు మించకుండా ఉండాలి. సో 12 సంవత్సరాలు ఉన్నా పర్వాలేదు. అంటే 12 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇటు 10 సంవత్సరాలు అంటే 9 సంవత్సరాల్లో ఉండకూడదు, అటు 12 సంవత్సరాలు దాటి ఉండకూడదు. ఆదాయం వచ్చి పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,50,000 మించకుండా ఉండాలి. సో అప్లికేషన్ చేసే విద్యార్థికి ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఫోటో ఒకటి ఉండాలి, సిగ్నేచర్ కూడా చేసి ఉండాలి. సో మరీ ముఖ్యంగా వీరికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే వాళ్ళు ఏ క్యాస్ట్ అనేది ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లికేషన్ చేయవలసి ఉంటుంది. దీనికి వచ్చి అప్లికేషన్ ఫీజు వచ్చి ₹100 అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫీజు చేసి మనమైతే ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి మీసేవకి కానీ ఎక్కడికైనా వెళ్ళి అప్లికేషన్ అయితే ఈ నెల 31 లోపు అప్లికేషన్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ తెలంగాణకు సంబంధించి 2025-26 ఈ నోటిఫికేషన్ 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి చదివే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీరికైతే అప్లికేషన్ చేసుకోవడానికి మార్చి 31 తారీఖు లాస్ట్ డేట్గా వాళ్ళైతే తెలియజేశారు. సో ఎవరైనా విద్యార్థులు ఉంటే వీరికి యూజ్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మన వీడియో నచ్చిన ఖచ్చితంగా లైక్ చేయండి. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నేనైతే సపోర్ట్ చేసి ఎవరికైనా యూజ్ఫుల్ అనుకుంటే ఈ వీడియోని వారికి షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి.